హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి లవ్ డైలాగ్ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది డైలాగ్ అనేది. మన సబ్స్క్రైబర్ నాకు మార్నింగ్ పంపించారు ఈ డైలాగ్ అనేది. మార్నింగే చేద్దామని అనుకున్నా, కానీ మార్నింగ్ ఆటిట్యూడ్ వీడియో పెట్టాను కాబట్టి పెట్టలేదు. ఓకే, ఇంకోటి డౌన్లోడ్ ప్రాబ్లం వస్తే నేను డౌన్లోడ్ వీడియో ఆల్రెడీ చేశాను. చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే డెమో వీడియోతో చూడండి ఒకసారి. I love you. I love you too. I miss you. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. నువ్వు వస్తానంటే వద్దంటానా మ్యూజిక్ మాత్రమే ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. హార్ట్ టచింగ్ అంటే ఒక ఫీల్ ఉంటుంది, హార్ట్ టచింగ్ కాదు, ఫీల్ ఉంటుంది. ఓకే, చాలా బాగా కూడా ఉంటుంది. బీజిఎం కానీ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, బీట్కి మాత్రం చాలా మ్యాచింగ్ అయితే ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు. బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చాలా తక్కువ టైంలో నేను మినిమం 90% చేశాను. 10% చేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత బీట్ మార్క్లో నేను కొన్ని బెనిఫిట్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఓపెన్ చేసుకున్నాను నేను. ఓపెన్ చేస్తే మీకు కొన్ని పిఎన్జీస్ అందులో వస్తుంది. ఫొటోస్, పిఎన్జీస్ కాదు, ఫొటోస్ వస్తుంది. ప్రపోజల్ వీడియోస్ అయితే వస్తుంది. ఇవి కొంచెం బోనస్గా అయితే ఉంటుంది. నచ్చితే యూస్ చేసుకోవచ్చు అని పెట్టాను నేను. చాలా బాగుంటుంది. ఓకే, మీకు థంబ్నెయిల్లో చూసి ఉంటారు, మీరు చూడండి. ఓకే, ఒక్క నిమిషం, సారీ, ఆటో బ్యాక్ ప్రాబ్లం వచ్చింది, నో ప్రాబ్లం. ఓకే, ఇవైతే యూస్ అయితే చేసుకోవచ్చు మీరు. దీని గురించి నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మర్చిపోవద్దు ఫాంటు. ఓకేనా, ఈ 3 ఫొటోస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎక్స్ఎంఎల్ వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే ఏం చేస్తారంటే రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేయడంలో కొన్ని ప్రాసెస్ చెప్తాను. దాన్ని బట్టి మాత్రమే ఫొటోస్ యాడ్ చేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అనుపమ ఫొటోస్ యాడ్ చేస్తాను. ఈ ఫొటోస్ యాడ్ చేయడంలో కొన్ని మెథడ్ చెప్తాను. చాలా ఈజీ మెథడ్ ఇవి. కొంచెం చెప్తే అర్థమైపోతుంది. 1 మినిట్లో చెప్పేస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుపమ ఫొటోస్ చూస్తున్నా. ఓకే, ఇక్కడ మనకు అనుపమ ఫొటోస్ అయితే వచ్చింది. ఓకే, ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి జూమ్ చేశాను. ఈ ఫోటోని కరెక్ట్గా ఏం చేస్తారంటే 9 సెకండ్ 10 మిల్లీ సెకండ్ వరకు పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, 5 సెకండ్ నుంచి 9 సెకండ్ వరకు పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ ఉంది కదా, దాని దగ్గర వచ్చి కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర, ఇలాగైతే మధ్యలో ఎన్ని బీట్ మార్క్ అయితే ఉన్నాయో అంత దగ్గర అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ 9 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకో వేరే ఫోటో యాడ్ చేయండి, కట్ చేయండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఐకాన్లోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటోని గుర్తుపెట్టుకోండి, 10 సెకండ్ 12 మిల్లీ సెకండ్ నుంచి 14 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. 10 సెకండ్ 12 మిల్లీ సెకండ్ నుంచి మళ్ళీ ఈ ఫోటోని కూడా మధ్యలో అయితే కట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇలా. ఓకే ఇలా. ఓకే, కట్ చేశారు కదా. మళ్ళీ 14 సెకండ్ నుంచి ఒక ఫోటో యాడ్ చేద్దాం, జూమ్ చేద్దాం, ఇక్కడ నుంచి కట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్ ఫొటోస్ అయితే కంటిన్యూ అంటే వేరే ఫొటోస్ అయితే కంటిన్యూ చేయండి. అందుకోసమే ఫొటోస్ యాడ్ చేయడంలో కొంచెం ఇక్కడ మీరైతే కంపల్సరీ ఒకటైతే పాటించండి. ఓకేనా. ఓకే, ఇలాగైతే కట్ చేసుకున్నాం. ఓకే, కట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈజీ అండ్ సింపుల్గా అయితే చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. చాలామందికి తెలుసు అది, కానీ నేను చెప్పినట్లు చేయండి. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వద్దాం. సేకేపేట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 ఫొటోస్ ఉంటుంది. ఈ 3 ఫొటోస్లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు ఏదైతే మనకు ఫోటో ఉందో పిఎన్జీ ఫోటో కానీ లిరికల్ కానీ ఆ పిఎన్జీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. ఇంకో టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకే, మీకు అర్థమైంది కదా, ఇలా. ఓకే, మొత్తం అంటే లిరిక్స్ కానీ పిఎన్జీస్ కానీ ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డిలీట్ చేసేయండి. ఇవి ఏదైతే పిఎన్జీస్ ఇచ్చానో మీకు ఓన్లీ ఐ లవ్ యూ టూ ఇలాంటివి డైలాగ్ ఉన్నాయి కదా, అవే యాడ్ చేసుకోండి. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ వద్దాం. సేకేపేట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫోటో సారీ నేను చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ బ్యాక్ వచ్చండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి.
మీకు టెక్స్ట్ వరకు మాత్రమే చెప్పాను, ఫోటో గురించి చెప్పలేదు. ఇక్కడ మనం ఫొటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనం ఒకటే ఫోటోని ఎన్నిసార్లు కట్ చేసామో అదే ఫోటోని మీరు అన్నిసార్లు ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ చేయాలి. ఇలా అర్థమైంది కదా. ఇలా ఎన్నిసార్లు కట్ చేసామో అన్నిసార్లు అదే ఫోటోని ఇలాగైతే యాడ్ చేసుకోవాలి మీరు 1 by 1. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, మనకు ఆ వీడియోకి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగైతే ఓకే, చాలా సూపర్గా అయితే ఉంటుంది. దాని తర్వాత 9 సెకండ్ నుంచి వేరే ఫోటో వస్తుంది. వేరే ఫోటో కూడా నేను సేక్ ఎఫెక్ట్ వేరేదే ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఉంటుంది. ఇది ఉన్ని కాపీ చేసుకొని పైన కాపీ లేయర్ అని ఉంది. కాపీ లేయర్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఏదైతే ఫోటో 9 సెకండ్ దగ్గర ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు సేమ్ ప్రాసెస్ ఎన్నిసార్లు కట్ చేసామో ఇంతకుముందు ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేయండి. మళ్ళీ దాని తర్వాత ఇంకో సింగిల్ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా పేస్ట్ చేయండి. ఓకేనా. లాస్ట్లో 1 2 3 4 5 6 ఫొటోస్ అనేది మనం 6 ఫోటోకి సపరేట్ సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, దాని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఓకేనా. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు 14 సెకండ్ నుంచి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. 14 సెకండ్ నుంచి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. ఇలా 1 by 1. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఎఫెక్ట్ అనేది క్లీన్ అండ్ సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే టోటల్ అయిపోయిన తర్వాత ఒక పార్టికల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. పార్టికల్ కానీ పిఎన్జీస్ కానీ డిస్క్రిప్షన్లో ఉంది. రీప్లేస్ పెట్టుకోవాలంటే రీప్లేస్ పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. పైన సేవ్ ఐకాన్ కూడా ఉంటుంది. బెస్ట్ అండ్ మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.